బ్యాటింగ్ దిగిన అనంతరం తొలి బంతి నుంచే అటు ముఖ్యంగా చూసుకుంటే యశస్వి జైస్వాల్ కానీ అలాగే రోహిత్ శర్మ వీరిద్దరూ కూడా దాటిగా ఆడే ప్రయత్నం చేశారు. రోహిత్ శర్మ వెంటనే అవుట్ అయినప్పటికీ కూడా యశస్వి జైస్వాల్ అయితే తన దూకుడునైతే కొనసాగిస్తూ వచ్చాడు. ముఖ్యంగా చూసుకుంటే మరొకసారి హాఫ్ సెంచరీ సాధించాడు. 45 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన గిల్ కూడా వెంటనే వెనుదిరిగినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతూ గత కొంతకాలంగా చూసుకుంటే టెస్టులో ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కొంత టచ్లోకి వచ్చాడని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ క్రీజులో నిలబడి టీమిండియా గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకుంటే టీమిండియా బౌలింగ్ ఒక్కసారి మనం పరిశీలిస్తే బంగ్లాదేశ్ కేవలం 146 పరుగులకి ఆల్అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు, అలాగే అశ్విన్ 3 వికెట్లు, జడేజా 3 వికెట్లతో బంగ్లాదేశ్ బ్యాటర్లని కుప్పకొల్చడంలో కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అసలు ఈ మ్యాచ్ విశేషం ఏంటంటే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది 5 రోజుల ఈ టెస్ట్ మ్యాచ్లో కేవలం 2.5 రోజులు మాత్రమే, అంటే 2.5 రోజులు కూడా కాదు, అంటే టీమిండియా లంచ్ సెషన్ తర్వాత తొలి 1 అవర్లోనే మ్యాచ్ కూడా ముగించేసింది. కాబట్టి ఈ టెస్ట్ మ్యాచ్ ఓవరాల్గా చూసుకుంటే 2 రోజుల్లోనే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొలి రోజు బంగ్లాదేశ్ బ్యాటింగ్ దిగింది, 34 ఓవర్లు మాత్రమే ఆట సాగింది. ఆ తర్వాత వర్షం పడడంతో తర్వాత తొలి రోజు ఆట అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఆట సాధ్యపడలేదు. అలాగే రెండో రోజు మూడో రోజు కూడా కంటిన్యూగా వర్షం పడడంతో ఆట అయితే అక్కడ ఆడడానికి వీలు పడలేదు. సో ఇక 4వ రోజు 5వ రోజు మాత్రమే మిగిలింది. 4వ రోజు కూడా అక్కడ వర్షం లేకపోవడంతో గ్రౌండ్స్ అంతా కూడా క్లియర్గా ఉండటంతో 4వ రోజు అయితే ఆట కొనసాగింది. బంగ్లాదేశ్ని 233 పరుగులకి టీమిండియా బౌలర్లు అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో కట్టడి చేశారు. ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ దిగింది. T20 కంటే కూడా వేగంగా టీమిండియా టెస్టుల్లో పరుగులు చేసిందని చెప్పుకోవచ్చు. కేవలం 34.4 ఓవర్లలోనే 285 పరుగులు సాధించింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, దాదాపు 7.5 రన్ రేట్తో దాదాపు 8 పరుగుల రన్ రేట్తో, అంటే ఓవర్కి 8 పరుగుల రన్ రేట్తో టీమిండియా బ్యాటర్లు అయితే వీరవిహారం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే యశస్వి జైస్వాల్ అలాగే కేఎల్ రాహుల్ వీరిద్దరూ కూడా అర్ధశతకాలతో టీమిండియా అయితే అంటే స్కోర్ బోర్డుని అయితే పరుగులు పెట్టించారని చెప్పుకోవచ్చు. ఇక అంటే తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 233 పరుగులు చేయగా టీమిండియా 285 పరుగులకి 9 వికెట్లు పడ్డాయి. అప్పుడు 9 వికెట్ల దగ్గర టీమిండియా అయితే డిక్లేర్ చేసింది. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా మొత్తం దాదాపు ఒక 50 పరుగుల దాకా లీడ్ని కలుపుకుంది. సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే టీమిండియా బంగ్లాదేశ్ని కేవలం 146 పరుగులకి ఆల్అవుట్ చేయడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ పోగా టీమిండియా ముందు కేవలం 96 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే బంగ్లాదేశ్ నిర్దేశించింది. సో ఇక ఈ 96 పరుగుల లక్ష్యాన్ని కూడా కేవలం 20 ఓవర్ల లోపే 17 ఓవర్లోనే టీమిండియా ఈ లక్ష్యాన్ని ఛేదించిందని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీలతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి జైస్వాల్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఇక మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే దాదాపు 2.5 రోజులు ఆట మొత్తం కంప్లీట్గా వర్షానికి తుడిచిపెట్టిపోయినప్పటికి కూడా కేవలం అతి తక్కువ టైంలోనే టీమిండియా ఈ మ్యాచ్ గెలిచిందని చెప్పుకోవచ్చు. ఈ తాజా విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్కి సంబంధించి పాయింట్ల పట్టికలో టీమిండియా అయితే అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక దాదాపుగా ఫైనల్కి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయితే జరగనుంది. దాదాపుగా టీమిండియా అయితే ఫైనల్కి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మరోపక్క చూసుకుంటే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల T20 సిరీస్ అయితే ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి T20 గవాలియర్ వేదికగా జరుగుతుంది. అలాగే రెండో T20 వచ్చేసి ఈ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. అలాగే మూడో T20 వచ్చి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అయితే మూడో T20 జరుగుతుంది. ఇప్పటికే ఈ T20 సిరీస్కి సంబంధించి BCCI టీమిండియాను కూడా ప్రకటించింది. ఇక మూడో మ్యాచ్ హైదరాబాద్లో ఉండడంతో ఇప్పటికే దీనికి సంబంధించి HCA అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ని చాలా అత్యంత పటిష్టాత్మకంగా ఈ మ్యాచ్ని నిర్వహించాలని చెప్పి కూడా HCA భావిస్తుంది. ఇక ఈ T20 సిరీస్కి సంబంధించి ఇప్పటికే టీమిండియాను ప్రకటించడంతో పాటు అలాగే ఈ టికెట్లు కూడా అయితే అమ్మకానికి అయితే ఉంచారని చెప్పొచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే బంగ్లాదేశ్ ఎన్నో అంచనాలతో భారత గడ్డ మీద అడుగుపెట్టింది. ఎందుకంటే మన దేశానికి వచ్చే ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్తో టెస్ట్ సిరీస్ ఆడింది. పాకిస్తాన్ను 2-0తో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. సో భారతదేశంలో కూడా అదే తరహా ఆటను రిపీట్ చేయాలి, ఖచ్చితంగా భారతదేశాన్ని కూడా టీమిండియాని ముఖ్యంగా రోహిత్ శర్మని కూడా నిలువరించాలి అని చెప్పి కూడా బంగ్లాదేశ్ భావించింది. బట్ తొలి టెస్ట్లో చూసుకుంటే భారీ తేడాతో బంగ్లాదేశ్ అయితే ఓడిపోయింది. దాదాపు 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది. ఈ రెండో టెస్ట్లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ అయితే ఓటమి పాలైంది. బట్ వాళ్ళ అంచనాలన్నీ కూడా తలకిందులని చెప్పుకోవచ్చు. మరి T20 సిరీస్లో అయినా బంగ్లాదేశ్ రాణిస్తుందా లేదంటే పసికొన అనే ముద్రను అలాగే కొనసాగిస్తుందో చూద్దాం.